ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అయితే ఈ పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో వీటి సాగును ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ పూల పరిశోధన స్థానంలో చామంతి సాగుపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించారు. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలు వివిధ దశల్లో పరిశోధన స్టేజెస్లో ఉన్నటువంటి ఈ పూల రకాలను ఇక్కడ మనకు టెస్ట్ చేస్తారు. పరీక్ష చేసిన తర్వాత మన తెలంగాణకు అనుకూలమైనటువంటి రకాలను ఎన్నుకొని మనం మళ్ళీ మన రైతులకు వాటిని మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఈ పూల పరిశోధన కేంద్రంలో ఈ యొక్క 120 రకాలనే మెయింటైన్ చేస్తూ మిగతా రకాలను కూడా పరీక్ష చేస్తూ, సో ఈ యొక్క పండగ ఎందుకు జరుపుకోవడం అంటే మనకు ఈ పూలను ఎక్కువ ఇష్టపడేటువంటి మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ప్రతి సంవత్సరం మనం ఇది ఒక డేను జరుపుకుంటే ఆ రోజు ఇక్కడికి వచ్చి చూసి వాటిని మంచిగా నచ్చినటువంటి రకాలను కటింగ్స్ అవసరం అనుకుంటే వాళ్ళు పొలాల్లో నాటు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దానికి తోడుగా రైతులు ఈ యొక్క పరిశోధన విభాగంతో కలిసి ఎక్కడైనా మనం కలిసి కొన్ని రకాలను రైతుల పొలాల్లో కూడా మనం దాని ప్రదర్శన క్షేత్రాలను కూడా చేస్తూ ఉంటాం. సో ఆ దిశగా కూడా మనం అడుగులు వేయడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఏదైనా చూసినప్పుడే తెలుస్తుంది. మనం ఏదో ఫోటోలు చూడటం కాకుండా, సినిమాలో చూడటం కాకుండా మనం డైరెక్ట్గా చూసినట్టు అయితే దాని యొక్క ప్రాముఖ్యత అనేది, దానిలో ఉన్నటువంటి సుగుణాలు ఏమిటి, దుర్గుణాలు ఏమిటి అనేది మనం తెలుసుకుంటాము. సో కాబట్టి వాటిని డైరెక్ట్గా చూసి రైతులు మనకు నచ్చినటువంటి రకాలను, అలాగే వారి యొక్క ఉద్దేశం కూడా, వారి యొక్క అబ్జర్వేషన్ కూడా కొత్త రకాలను ఇక్కడ టెస్ట్ చేస్తే ఇందులో ఏవి బాగున్నాయో వాళ్ళ దృష్టిలో వారు చెప్పినట్టయితే వాటిని మా శాస్త్రజ్ఞులు నోట్ చేసుకొని, సో ఆ క్యారెక్టర్స్ని కూడా యాడ్ చేస్తూ మనకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి ముందు జరుపుకుంటాము. ఈ సంక్రాంతి కూడా మీకు తెలుసు, మనకు ఈ అయ్యప్ప స్వాములు కానీ మిగతా ఏదైనా కానీ మంచి ఈ పూల అలంకరణతో చేసేటువంటి మనకు పండుగలు కూడా వస్తాయి. సంక్రాంతి కానివ్వండి. సో అట్లాగే ఈ టైంలో, ఈ చలికాలంలో ఈ పూల యొక్క ప్రాముఖ్యత అనేది మంచి చక్కగా పూలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ రకాలను కూడా రైతు సోదరులు చూసుకోవచ్చు. ఇవాళనే కాకుండా ఇంకా కొన్ని రోజులుగా కూడా రైతులు ఇష్టం ఉన్నటువంటి ఎవరైతే చూడాలనుకుంటారో ఇక్కడికి వచ్చి వాటిని చూసి మీకు అవసరం ఉంటే మీరు ఆ రకాలను అడగచ్చు. లేకపోతే మీ యొక్క అబ్జర్వేషన్స్ కూడా మా వాళ్ళకి తెలిపినట్టు అయితే ముందు పరిశోధనలు ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా దాంట్లో కూడా మాకు కొన్ని అంశాలు దొరుకుతాయి. ఎందుకంటే రైతులతో కలిసి పరిశోధన చేసినప్పుడే మనకు మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది నా దృఢమైనటువంటి నమ్మకం. కాబట్టి వారు కూడా రైతులు వారి యొక్క సూచనలు చేస్తూ, అలాగే ముందు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి రైతులు ఇంకా మిగతా రైతులకు కూడా చెప్పి ఇక్కడికి వచ్చి చూసి వాటిని ఎన్నుకోవాలన్నటువంటి అంశం మీద కూడా రైతులు చెప్పాలని ఆశిస్తూ నమస్కారం. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రైతు కమిషన్ సభ్యులు భవానీరెడ్డి అన్నారు. ఇప్పటికే చామంతి పూల సాగు దాదాపు 3,500 ఎకరాల్లో సాగవుతోంది. అయితే పండుగలు, శుభకార్యాలలో చామంతి పూల వాడకం అధికం కావడంతో వీటి సాగు విస్తీర్ణం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు శాస్త్రవేత్తలకు సూచించారు. చామంతి సాగు మీద రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే చామంతిలో ఇందాక వీళ్ళందరూ చెప్తా ఉన్నారు 120 వెరైటీస్ మన దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రంలో అయితే 3,500 ఎకరాల వరకు కూడా సాగు చేస్తూ ఉన్నారు.
బట్ పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనం కొంచెం తక్కువ ఉన్నామని. బట్ ఈ సంవత్సరం నుంచి ఫ్లోరికల్చర్ కానీ ఏదైనా హార్టికల్చర్లో ఉద్యాన సాగు కాయగూరలు కానీ పూలు కానీ ఏమైనా పెంచాలి అనే కంకణం కట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉన్న తరుణంలో నిజంగా కూడా ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. టీస్ కానీ అన్నిట్లలో యూజ్ చేసే ఈ పువ్వులు ఇన్నర్ అరౌండ్ అంటే మన అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా హైదరాబాద్కి దగ్గరలో చాలా మంచిగా, ఎస్పెషల్లీ రంగారెడ్డి జిల్లా అని చెప్పొచ్చు, ఇవన్నీ కూడా సాగు చేస్తూ ఉన్నారు. రైతులకు చాలా లాభసాటిగా ఉండేది. ఇది సంవత్సరానికి 2 పంటలు వస్తాయి, తర్వాత 4 నుంచి 5 నెలలు ఒక క్రాప్. సో అప్పుడు మనకు యావరేజ్ చూసుకున్నా కూడా 100 రూపాయలకు ఎక్కడ తగ్గదు. మరి సీజన్లో అయితే ఇప్పుడు బతుకమ్మ అప్పుడు కానీ, నవరాత్రులు, దీపావళి టైంలో నోములు ఇవన్నీ కూడా అన్నిట్లలో వాడతారు పువ్వులు శుభకార్యాలకు. అలాగే అదర్ సైడ్ అశుభకార్య అన్నిటికీ పూలే కాబట్టి ఇవాళ 200 రూపాయల వరకు కూడా కిలో వస్తాయి. అండ్ షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఈ పూల వినియోగం అయితే ఉందో దాన్ని పెంచుకోవాలని చెప్పి సాగు విస్తీర్ణం కూడా పెంచాలని ఇవాళ మేము పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. చామంతి డే సందర్భంగా దేశం నలుమూలల నుండి సేకరించిన అధిక దిగుబడినిచ్చే 120 రకాలను ప్రదర్శించారు. ఇక్కడ చేపట్టిన పరిశోధన ఫలితాలు, నిర్దేశించిన మోతాదులో ఎరువులను వాడడం, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతిలో చామంతి సాగు చేసే పద్ధతులను రైతులకు వివరించారు. అదేవిధంగా చామంతిలో పొడవాటి కాండాలు, విడిపూలు, కుండీ మొక్కలకు అనువైన రకాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 80 మంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ముఖ్యంగా మొయినాబాద్, చేవెళ్ళ, ఫల్గుట్ట, కందవాడ, శంషాబాద్ ఇలాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి పరస్పరంగా వారి యొక్క అనుభవాలను, వారి యొక్క సమస్యలను, అదేవిధంగా మా యొక్క శాస్త్ర పరిశోధనల రిజల్ట్స్, వాటి యొక్క ఫలితాలను వెల్లడి చేస్తూ వారి యొక్క సలహాలు, సందేహాలకి జవాబులు, సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా మా దగ్గర చామంతిలో 120 రకాలు దేశ నలుమూలల నుంచి సేకరించి మన తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా నేల, వాతావరణము, మనకి ఎటువంటి రకాలు అనుకూలము, ఎటువంటి రకాలు అధిక దిగుబడులను ఇస్తాయి అనే వాటిపైన మేము పరిశోధనలు చేయడం జరిగింది. అయితే వీటిలో ముఖ్యంగా వాణిజ్య పరంగా పేపర్ ఎల్లో, పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, అదేవిధంగా కట్ ఫ్లవర్స్ అయితే పంజాబ్ శ్యామలి, స్టార్ వైట్, పాట్ మమ్స్ అయితే పూసా సోనా, బిధాన్ మానస అలాంటి రకాలు కూడా వాణిజ్యపరంగా మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటున్నాయి. అదేవిధంగా మా యొక్క పరిశోధన స్థానంలో ముఖ్యంగా పంట కోత అనంతరం పూలు చాలా త్వరగా వాటి యొక్క నిల్వ ఉంచే సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క నిల్వ సామర్థ్యం పెంచడం కోసం పూల కోత అనంతరం మనం ఎటువంటి కెమికల్స్ అంటే వాతావరణానికి హాని కలగకుండా ఎటువంటి రసాయన పదార్థాలతో మనము పూల కోత అనంతరం పూలని ఫ్రెష్గా మార్కెట్కి చేరే వరకు నిల్వ ఉంచవచ్చు అనే వాటిపైన కూడా మేము ఇక్కడ పరిశోధనలు చేయడం జరుగుతుంది. అయితే వీటిలో ముఖ్యంగా మనకి ఎన్ని రకాలు 120 రకాలు ఉన్నప్పటికీ కూడా వాణిజ్యపరంగా తెలుపు, ఎరుపు, పసుపు పచ్చ రంగులకి మార్కెట్లో వాణిజ్యపరంగా చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. అదే కాకుండా ఎండు పూలు అంటే డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఒక్కొక్కసారి మార్కెట్లో రేట్ లేనప్పుడు పూలు వడలిపోవడం జరుగుతుంది. వాటిని పారవేయకుండా రైతులు డ్రై ఫ్లవర్స్తో మనం ఎటువంటి గిఫ్ట్ ఐటమ్స్ అంటే ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, రెజిన్ మోల్స్ అని, లేదంటే మనము వీడ్స్ అంటే కలుపులు అంటే చౌకగా దొరికే మనము ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క ఆకులు, పూలు, విత్తనాలు అవన్నీ కూడా వ్యర్థ పదార్థాల నుంచి కూడా మనము అందంగా అలంకరించుకునే డ్రై ఫ్లవర్స్ని మనము అందమైన గిఫ్ట్ బాక్సెస్ లాగా కూడా చేసి ఇక్కడ రైతులకి ప్రదర్శించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో యువత నిరుద్యోగ సమస్య ఉంటుంది, నిరుద్యోగులు కూడా చక్కగా వాళ్ళ యొక్క స్వయం ఉపాధికి అవకాశం కల్పించే రకంగా ఈ పూల యొక్క వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ పంట కోత అనంతరం డ్రై ఫ్లవర్స్ నుంచి కానీ ఎటువంటి గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేసి వాళ్ళు సొంతంగా ఆన్లైన్ బిజినెస్ చేసుకొని వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనే విధంగా ఈ వేదికలో ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా మనకి చామంతి వల్ల మనకి విడిపూలు, కట్ ఫ్లవర్స్ కుండీలలోనే కాకుండా ఈ మధ్యకాలంలో హెర్బల్ టీస్ కూడా చామంతిని రెక్కల నుంచి కూడా తయారు చేస్తున్నారు. గులాబీ రెక్కల నుంచి కానీ, మల్లె రెక్కల నుంచి కానీ, చామంతి రెక్కల నుంచి కానీ, మందార రెక్కల నుంచి కానీ మనం యొక్క హెర్బల్ టీస్ని గ్రీన్ టీ రూపంలో మనం తీసుకోవడం వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు. అదేవిధంగా ఈ 120 రకాలలో ఈ విధంగా మనము ఈ రైతులందరూ కూడా మా పూల పరిశోధన స్థానంకి విచ్చేసి
వాళ్ళ యొక్క సలహాలు మాకు ఇవ్వడం, తర్వాత మేము ఇచ్చే సూచనలు సలహాలు వాళ్ళు తీసుకోవడము, అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలకు సరైన పరిష్కారం తీసుకొని వాళ్ళ యొక్క సందేశాలన్నీ కూడా మాతో చర్చించడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ఉద్యాన విశ్వవిద్యాలయ లక్ష్యమన్నారు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ. తమ పరిశోధనలను రైతు క్షేత్రాలకు తీసుకువెళ్తామన్నారు. 10 పరిశోధనా స్థానాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో 2, మధ్య తెలంగాణలో 4, దక్షిణ తెలంగాణలో 4 ఉన్నాయి. మొత్తం ఈ 10 పరిశోధనా స్థానాల్లో ప్రతి సంవత్సరం స్థానిక పరిస్థితులను అనుసరించి పరిశోధనలు చేస్తూ ఉంటాము. ఈ 24-25 సంవత్సరంలో మేము దాదాపుగా ఈ 10 పరిశోధన స్థానాల్లో 250 పరిశోధనలు చేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఈ 10 పరిశోధన స్థానం నుంచి 10ల సంఖ్యలో మాకు టెక్నాలజీస్ బయటికి రావడం జరిగింది. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా వివిధ క్షేత్రస్థాయిల్లో రైతులకి చెప్పడం జరుగుతుంది. దానివల్ల రైతులు వాళ్ళు సాగు చేస్తున్న పద్ధతుల కంటే, అంటే వాళ్ళు ఏదైతే లోపాలు చేస్తున్నారో సాగుదలలో, ఈ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మా పరిశోధనా స్థానంలో రాష్ట్రంలోనే ఈ ఒక్క పరిశోధనా స్థానమే పూల మీద పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రాజెక్టు స్కీమ్ ఉన్నది. ఈ స్కీమ్లో ఏంటంటే మనకి ఈ రైతులు ఏవైతే స్థానికంగా సాగు చేస్తున్నారో ఆ రైతుల యొక్క పూల తోటల్లో కానీ, ఇట్లాగే ఈ డ్రై ఫ్లవర్స్లో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటి మీద మనకి ఈ ఎక్రిప్ అనే వాళ్ళు ఈ స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు అదేవిధంగా నేషనల్గా వాళ్ళు వేరే వేరే స్టేషన్లో రిలీజ్ చేసిన రకాలను కూడా మాకు పంపించి ఇక్కడ మేము స్క్రీనింగ్ చేస్తాము. మన రాజేంద్ర నగర్లో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా విడిపూలలో మనకు అందరికీ తెలిసిందే బంతి ఎక్కువగా మనకి తెలంగాణలో సాగుదలలో ఉంది. బంతి, చామంతి, అట్లాగే మనకి ట్యూబ్ రోజ్, లిల్లీ అంటాము, అట్లాగే మల్లె, గులాబీ, ఈ 5 రకాల పంటలు మా పరిశోధనా స్థానంలో ప్రధానంగా మేము పరిశోధన చేస్తుంటాము. ఇందులో మాకు దాదాపుగా 120 రకాలు ఉన్నాయండి. ఈ 120 రకాల్లో కూడా కొన్ని కట్ ఫ్లవర్స్ అంటే పొడుగాటి పూలగుత్తి ఉంటుంది, అట్లాగే లూజ్ ఫ్లవర్స్ అంటే పూలగుత్తి లేనిది, అదేవిధంగా పాట్ మామ్స్, ఇట్లా ఈ 3 రకాలుగా మేము ఈ 120 రకాలను కూడా ఇక్కడ మేము పరిశోధన చేసి రైతులకి ఏదైతే అందుబాటులో అంటే ఎక్కువ దిగుబడినిచ్చే ఉన్న వాటిని మేము పరిశోధన చేసి రైతులకి మేము వాటి యొక్క అధిక దిగుబడినిచ్చే వాటిని ప్లాంటింగ్ మెటీరియల్గా మేము రైతులకి ప్రతి సంవత్సరం సప్లై చేస్తున్నాము. అదేవిధంగా మిగతా పంటలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మిగతా 4 రకాల పంటల్లో కూడా ఏవైతే పరిశోధనలు మేము చేస్తున్నామో వాటి యొక్క రిజల్ట్స్ని కూడా ప్రతి సంవత్సరం మేము జడారిసి మీటింగ్లో రైతులకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా వాళ్ళు సాగు చేస్తున్న ఈ క్రైసాంతిమంలో, చామంతిలో వాళ్ళ యొక్క ఎట్లా వాళ్ళు సాగుదలలో తప్పులు చేస్తున్నదో మాకు వివరించడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఉన్న క్రిటికల్ ఇంటర్వెన్షన్స్ అంటే కొన్ని విషయాలు మేము చెప్పటం, అదేవిధంగా రైతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందొచ్చు. పట్టణానికి దగ్గరగా రంగారెడ్డి జిల్లా ఉండడంతో ఇక్కడ అధికంగా ఉద్యాన పంటలు సాగవుతుంది. ముఖ్యంగా పలు రకాల పూల సాగు చేపట్టి రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఉద్యాన అధికారులు ప్రోత్సహిస్తుండటంతో రోజు రోజుకు పూల సాగు పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మొత్తంగా 1600 ఎకరాలలో పూల సాగు అవుతుందండి. అందులో దాదాపుగా 900 ఎకరాలలో క్రైసాంతిమమే సాగు అవుతుంది. దాదాపుగా 126 రకాల క్రైసాంతిమము చామంతి రకాలని ఇక్కడ పెంచుతున్నారు. రైతులకి మంచి వంగడాలు, తర్వాత చామంతిలో మంచి రకాలని, వాటిలో వచ్చే రోగాలు, పురుగులకి సంబంధించి ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి అనే విషయంపై ట్రైనింగ్ జరుగుతుంది. ముఖ్యంగా రైతులు ఏంటంటే ఏదైనా రోగం కానీ పురుగు కానీ మొక్కలకి, తోటలకి అటాక్ అయిన తర్వాత మనం పురుగుల మందు కొడుతున్నాము. కానీ దానికంటే ముందు రోగం నుంచి కానీ పురుగు నుంచి కానీ రాకుండా తట్టుకునే శక్తి మొక్కలకి అవసరము. దానికోసం మనము నేలలో వేసే ఎరువులు అంటే రసాయనిక ఎరువులు 999 అంటే డ్రిప్పులో చాలా వరకు నీటిలో కరిగే రసాయనాలని ఇస్తున్నారు. యూరియా, డిఏపి ఇలాంటివే కాకుండా చాలా వరకు ముఖ్యంగా చేవెళ్ళ డివిజన్లో డ్రిప్ ద్వారానే ఎక్కువగా ఫర్టిగేషన్ చేస్తూ ఉంటారు. కానీ అది మాత్రమే కాకుండా సేంద్రియ కర్బనము అనేది నేలకి చాలా అవసరము. అది ఉన్నప్పుడు మాత్రమే మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకొని అవి ముందు బలంగా పెరుగుతాయి.
దానివల్ల రోగాలు కానీ పురుగుల బారిన కానీ పడకుండా తట్టుకునే శక్తి వాటికి వస్తుంది. అది పూల సాగనే కాదండి, కూరగాయలకు కానీ పండ్ల తోటకు కానీ సేంద్రియ పదార్థం అనేది చాలా అవసరం. అందులోనూ రైతులు చాలా వరకు సేంద్రియ పదార్థము అంటే సేంద్రియ ఎరువులు అంటే మేక పెంట కానీ లేదంటే కోడి పెంట కానీ వేస్తున్నారు. అది కూడా వేయచ్చు, కానీ మనం వేసే ఎరువులో కేవలం 10-20% మాత్రమే ఇవి ఉండాలి. మిగిలింది పశువుల పేడ, ముఖ్యంగా ఆవుకి సంబంధించిన పశువుల పేడ కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే బయో ఎంజైమ్స్ అని కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, మనం పొలంలో తయారు చేసుకోవచ్చు. వీటిని మనం మొక్కల మీద పిచికారీ చేయడం కానీ భూమిలో చల్లడం కానీ చేయడం వల్ల మొక్కలు ఏపుగా ఎదుగుతాయి, బలంగా పెరుగుతాయి, మనకి దిగుబడి కూడా చాలా ఎక్కువగా వస్తుంది, వాటికి వచ్చే సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి. మనం పండించిన పంట అంటే పూలు కానీ నాణ్యతగా ఉండడం వల్ల మనకి మార్కెట్లో కూడా మంచి ధర అనేది పలుకుతుంది. దానివల్ల ఆదాయం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మల్చింగ్. నీటిని మనం డ్రిప్ ద్వారా ఇస్తున్నప్పుడు మామూలుగానే నీటి వినియోగం అనేది పెరుగుతుంది, అంటే నీటి వ్యర్థము అనేది దాదాపుగా 25-30% వరకు తగ్గుతుంది డ్రిప్పులో ఇచ్చినప్పుడు. అలాగే మల్చింగ్ కూడా వేసుకున్నాము అంటే మనకి కలుపు రాకుండా చూస్తుంది, మరియు నీటిని ఎక్కువగా ఆవిరైపోయి వేస్ట్గా పోకుండా కూడా కాపాడుతుంది. కాకపోతే రైతులు గమనించవలసిన ఇంకొక విషయం ఏంటంటే మల్చింగ్ వేసుకోవడము ఎంత ఇంపార్టెంటో, వేసుకున్న తర్వాత వాటిని తీసేసేటప్పుడు వాటిని ఎలా డిస్కార్డ్ చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది రైతులు మీకు క్షేత్రస్థాయిలో గమనించినప్పుడు ఏంటంటే మల్చింగ్ తీసేసి అలాగే నీళ్ళలో వదిలేస్తున్నారు, లేదంటే గట్ల మీద కాల్చేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుంది. ఎండు పూలతో వివిధ ఆకర్షణీయ వస్తువులు తయారు చేసే పద్ధతులను మీద ట్రైనింగ్ ఇస్తున్నాము. దాంతోపాటు పూలతో వివిధ విలువ ఆధారిత పదార్థాలను తయారు చేయడం, వాటికి మార్కెటింగ్ ఎలా చేయాలి, వాటి మీద కూడా ఆసక్తి గల యువతకు మరియు మహిళా రైతులకు ట్రైనింగ్స్ ఇస్తున్నాము. అయితే ఇందులో మేము ఇక్కడ చేసిన పరిశోధనలో మేము పూలను మార్కెట్లో ఎక్కువ గిరాకీ లేనప్పుడు, గ్లట్గా వచ్చినప్పుడు ఆ పూలతో ఎలాగా వివిధ రకాలుగా దాన్ని ఎలా ఎండబెట్టాలి, వాటితో గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఇలా బొకేస్ కానీ మొమెంటోస్ కానీ ఎలా ప్రిపేర్ చేయాలి, దీనిపైన పరిశోధనలు చేసి దీంట్లో మంచి పద్ధతులు ఏవో కనుక్కున్నాము. ఆ తర్వాత వీటి మీద మేము ఆసక్తి ఉన్న వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పదార్థాలు ఈ ఉత్పత్తులు తయారు చేయడం వల్ల మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. మామూలుగా పూలను చూస్తే ఆ రోజుకి లేకపోతే 2-3 రోజుల్లో పాడైపోయే అవకాశం ఉంది. కానీ ఇలా మనం వివిధ రకాల ఎండు పద్ధతిలో ఇలా డ్రై ఫ్లవర్ టెక్నాలజీలో ఇలా వస్తువులను తయారు చేసి పెట్టుకుంటే దీనికి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ఎక్కువ కాలం పాటు వీటిని అలాగే నిల్వ ఉంచుకోవచ్చు. దాని ద్వారా మనం ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద మేము ఎక్కువ ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఇస్తున్నాము. రంగారెడ్డి జిల్లాలో పూల సాగు చేసే అనేక మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పూల సాగును పరిశీలించి అధిక దిగుబడులనిచ్చి మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రకాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, సాగు విధానం గురించి శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారుల ద్వారా తెలుసుకున్నారు. చామంతి మాకు చిన్న ఉన్నప్పటి నుంచి మేము చామంతి సార్ ప్రతి సంవత్సరం వాడతాం. 2 విడతలు 3 దప్పాలు వేస్తాం. ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ 5 ఎకరాల నుంచి ఇప్పుడు మనం ఎకరేజ్ చేస్తాం సార్. 20-40 వేల నారు వేసినాం సార్. ఇప్పుడు 10 days అయింది మేము వేసి. ఇప్పుడు మా తన పూలు వర్షాకాలము 2 ఎకరాలు వేసినాం సార్. వర్షాకాలానికి అవి పోయింది, ఫస్ట్ వేసింది 2 ఎకరాలు ఖరాబ్ అయిపోయింది వానకు. మళ్ళీ అద్దె ఎకర వేసినాము, అది మంచిగా ఉండేది, అమ్మింది అది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎకర వేసినాము, అది అయిపోయింది. మళ్ళీ ఇంకో ఎకర వేసినాము, ఇంకా స్టార్ట్ కాలేదు, అది టైం పడుతుంది. దాన్ని లిల్లు ఉన్నది, ఒక 2 ఎకరాల లిల్లు ఉన్నది, రోజు 50 కిలోలు అట్లా అవుతాయి. ఇంకా సీజన్ అంటే పంట రాలేదు, వస్తే పళ్ళ మీద అవుతాయి. ఇప్పుడు ధర లేదు, తవ్వకమ్ముతున్నాయి. 10-20 రూపాయలు అంటే కూలి మీద పడుతున్నాయి. దాని నుంచి లాసే అవుతున్నది. ఇక అమ్మేటప్పుడు అమ్ముతాయి, ఇప్పుడైతే అమ్ముతలేవు, లాసే, కూళ్ళు మీద పడుతున్నాయి, పెట్టుబడి లాసే. ఇక 2 ఎకరాలు అయితే పోయింది చామంతి, 1 ఎకరా 1/2 ఎకరా మంచిగానే అమ్మింది. 2 లారీల ఎరువు పోసినాం సార్, కోడి ఎరువు పోసినాము. 4 ఎకరాల చామంతికి 2 లారీల ఎరువు పోసినాము. మళ్ళీ మసాలా డ్రిప్ అయింది, పేపర్ వేసినాం, పేపర్ వేసి డ్రిప్ వేసి పేపర్ వేసి మళ్ళీ డ్రిప్లో కూడా మసాలా ఇడుచుకోము. దాంట్లో కూడా డ్రిప్లో మసాలా ఇడిస్తేనే అవుతుంది. పేపర్ వేసినాక మసాలా ఏనికే రాదు కదా సార్, డ్రిప్లు ద్వారానే మసాలా ఇడుచుకోము.
కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.